హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మేము చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేయకుండా ఉండాలని ఈ వీడియో చేస్తున్నానండి. అదేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో మొత్తం చూడండి. మీరు కనుక మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. అంటే రీసెంట్గా నా ఫ్రెండ్ని కలిసిన అనమాట. నేను నా ఫ్రెండ్ కలిసి బయటకు వెళ్ళినప్పుడు ఒక డిస్కషన్ వచ్చిందనమాట తనతో మాట్లాడుతుంటే నా గతాన్ని నేను చూసుకున్నట్టు అనిపించింది. ఒకసారి ఎందుకో రివైండ్ చేసిన ఫీలింగ్ వచ్చింది. తనతో మాట్లాడినప్పుడు ఏమనిపించింది అంటే తనకి కూడా గతంలో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చిందనమాట. అంటే స్టంట్ వేశారు, హార్ట్లో హోల్స్ బ్లాక్ అయిపోయి స్టంట్ వేయాల్సి వచ్చింది ఒక 1 year బ్యాక్. అయితే ఏంటంటే తను చెప్పిందనమాట, ఫైనాన్షియల్గా నేను నీలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసి వచ్చిన అన్నప్పుడు నీకేమొచ్చింది అంత పెద్ద బాధ అని అడిగితే ఆమె చెప్పింది, ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది, ఇలాంటి సిచ్యువేషన్లో నాకు మనీ చాలా ఇబ్బంది అయింది అని చెప్పింది. అంటే ఎట్లా మేనేజ్ చేసుకున్నావు నువ్వు, స్టంట్ అంటున్నావు కదా, మరి బయట ప్రైవేట్లో ఎంత అన్నారు అన్న టాపిక్ వస్తే వాళ్ళక్క తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళకి బయట అట్లా 2 lakhs అట్లా అవుతుంది అని చెప్పారంట. తను ఏం చేసిందంట, ఆ స్టంట్ వేయించుకున్న తర్వాత బయట ఎట్లా ఉంది సిచ్యువేషన్ అని తెలుసుకోవడానికి ట్రై చేస్తే 2 lakhs అని చెప్పారంట. అయితే తనకి వాళ్ళ ఆయన అప్పట్లో ఒక చిన్న జాబ్ చేసేటోడు, ప్రజెంట్ లేదు. ఆ జాబ్ చేయడం వల్ల వాళ్ళకి ఈఎస్ఐ ఉందన్నమాట. ఆ జాబ్ త్రూ ఈఎస్ఐ వల్ల తను ప్రైవేట్ హాస్పిటల్కి రాయించుకొని వెళ్ళి ఆ ప్రాబ్లం నుండి గట్టెక్కింది. నేను అడిగిన, మీకు గనక ఈఎస్ఐ లేకపోతే సిచ్యువేషన్ ఏంటి అంటే, ఏం లేదు పద్దు, గోల్డ్ ఉంది, గోల్డ్ పెట్టేసేదాన్ని, లేదంటే నేను వడ్డీకి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించుకునేదాన్ని అని బాధపడింది అనమాట. తనకి సపోర్టివ్గా ఎవరు లేరు. అయితే నాకు అనిపించింది ఆ టైంలో, అరే తను కనుక ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటే, అది ఏ రకమైన పాలసీ అయినా కానీ సెక్యూర్డ్ పాలసీ తీసుకొని ఉంటే తనకి ఆ టైంకి కాకపోయినా ఇప్పుడు ఎప్పటికైనా యూజ్ అవుతుంది కదా అనిపించింది. కానీ తన సిచ్యువేషన్కి నేను అడ్వైస్ చేయలేకపోయాను. వచ్చిన తర్వాత ఆలోచించిన, అసలు నేను తనకు అడ్వైస్ చేస్తున్న ముందు అసలు నేను ఏ రకమైన పాలసీలు తీసుకున్నాను, నేనేంటి అని ఆలోచిస్తే మాకు పాలసీల గురించి అసలు జీరో నాలెడ్జ్ అనమాట. ఏం తెలియదు. ఎందుకంటే లైఫ్ హ్యాపీగా వెళ్తుంది, పాప మా ఆయన డ్యూటీ పోయి వస్తుండు, మంచిగా ఉంటున్నాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఇంట్లో ఏం గొడవలు లేవు, ఉన్న దాంట్లో తింటున్నాము, హ్యాపీగా ఉంటున్నాము. ఇదొక్కటే లైఫ్ అనుకున్నా ఇన్ని రోజులు ఇదే లైఫ్ అనుకున్నాను. కానీ మన లైఫ్ అంటేనే అన్ఎక్స్పెక్టెడ్, వచ్చే రోగాలు అయితే చెప్పి రావు. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఇక్కడ కూర్చొని మీ ముందు మాట్లాడతానైతే నేను కల్లో కూడా అనుకోలేదు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. అంటే నేనేమంటున్నా, వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పి రావు. అవి ఏ రూపంలోనైనా రావచ్చు, ఆర్థికంగా దెబ్బతీసేవి ఏ రూపంలోనైనా చెప్పలేం. మనం ఫేస్ చేయాలి. లేదు అని అక్కడ ఆగిపోము కదా. కాబట్టి నేను గత 5 years బ్యాక్ చేసిన మిస్టేక్స్ మీరు ఇప్పుడు చేయొద్దు. ఇప్పుడు కొత్తగా లైఫ్ స్టార్ట్ చేసే వాళ్ళకి నాదొక సజెషన్ లాగా యూజ్ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఏదో ఒకటి ప్రాబ్లం అనేది చెప్పి అస్సలు రాదు. కాబట్టి మనకి హెల్త్ ఇన్సూరెన్సెస్ అనేవి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట మనం ప్రాబ్లంలో ఉన్నప్పుడు. ఎందుకంటే మా ఆయనకి కాల్స్ వస్తున్నాయి కదా పర్సనల్గా, ఆల్మోస్ట్ అందరూ బేర్ చేస్తున్నారు, కానీ చెయ్యని వాళ్ళు కూడా ఉంటారు కంపల్సరీ. ఆ సిచ్యువేషన్లో నేను ఇలా ఉన్నాను, నేను ఇలా చేసిన, మనీకి చాలా బాధ అయింది, ఇట్లా చేసిరు అన్నప్పుడు వాళ్ళకి తెలియదు, వాళ్ళ దగ్గర కూడా లేవు, ఇన్సూరెన్సెస్ లేవు. కొందరు తెలివైన వాళ్ళు, కొందరు కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నామన్నా ఇన్సూరెన్స్ త్రూనే వెళ్తున్నాము, బయట ట్రీట్మెంట్కి వెళ్తున్నాము అని చెప్పినప్పుడు హ్యాపీ. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి. బయటికి వెళ్తే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అడిగేది ఏంటంటే, మనీ రౌండ్ ఫిగర్ చేసి చెప్తారు, ఈ ప్రాబ్లం వచ్చిందా, దీనికి ఇంత అవుతుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా, మనీ కట్టేస్తారా, ఇది ఒకటే అడుగుతారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ ఉంటే ఏంటంటే మనకి ఆ టైంకి ఎక్కడ చూడాల్సిన పని ఉండదు. చేతిలో ఏమన్నా ఉన్నాయా, అట్లీస్ట్ ఒంటి మీద నేనే ఉన్నాను, గోల్డ్ ఉందా, పెట్టేస్తా, తీసుకొస్తా, ప్రజెంట్ దానికి నెట్టుకొస్తా, మిగతాది హెల్త్ ఇన్సూరెన్స్ కింద వెళ్ళిపోతుంది. కాబట్టి ఎంతో కొంత మనకి ధైర్యం ఉంటుంది. నలుగురు వచ్చినా ఓకేలే మంచి పని చేసినాం అంటే, మనం అడిగిన టైంకి వాళ్ళ దగ్గర ఉంటాయో లేదో తెలీదు. ఒకరిని చేయి చాచడం అనేది ఆ టైంకి మనకి అందుబాటులో, మనకు వచ్చిన ప్రాబ్లంకి ప్రతి ఒక్కరు మనకు అందుబాటులో ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. అంతే. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా అంటే చాలా అవసరం అండి ఈ రోజులలో. ఎందుకంటే వచ్చే ప్రాబ్లమ్స్ ఏవి చెప్పి రావు. ప్లస్ ఇంట్లో కొందరికి ఎట్లా ఉంటుందంటే థాట్, ఒక్కరికి
ఒక్కరికే ఉంటే బాగుండు, ఇంట్లో నువ్వు బయటకు వెళ్తావు, బైక్ మీద వెళ్తూ ఉంటావు, ప్లస్ డ్యూటీకి వెళ్తావు కాబట్టి నువ్వు ఒక్కరికే ఉంటే చాలు అని అనుకోవద్దు. ఎందుకంటే రోగాలు వచ్చేవి చెప్పి రావట్లేదు. ఇంట్లో ప్రతి ఒక్కరికి వీలైనంత వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటే బాగుంటుందని నా అడ్వైజ్. ఎందుకంటే బయట మనము ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు కలిసి తినడానికి ఇంపార్టెన్స్ ఇస్తాము, షాపింగ్ చేయడానికి ఇంపార్టెన్స్ ఇస్తాము, సినిమాలకి అంటే లైఫ్ షార్ట్ కదా, ఉన్నప్పుడే హ్యాపీగా ఉండాలని ఇట్లా నెలలో ఎంతో కొంత ఖర్చు అయితే పెడుతుంటాము. అట్లా వెళ్ళేదాన్ని దీనిపై ఇన్వెస్ట్ చేస్తే మనకు ఒక సెక్యూరిటీ అనేది లైఫ్కి దొరుకుతుందని అడ్వైజ్ అనమాట. జస్ట్ అడ్వైస్ మాత్రమే ఇది. నేను ఎవరికి ఏం అంటే ఫోర్స్ చేయట్లేదు, ఇది ప్రమోషన్ వీడియో కాదు. ఎందుకంటే సజెషన్ లాస్ట్ టైం నుండి చాలా మా ఫ్రెండ్తో మాట్లాడినప్పటి నుండి మనసులో ఇది గుచ్చుతూనే ఉంది, టాపిక్ మాట్లాడాలి అని. ఎందుకంటే చెప్పేవాళ్ళు కూడా ఉండాలి మనకి, ఒక టైంకి ఒక విషయం పైన అవగాహన కల్పించే వాళ్ళు కూడా మనకు ఉండడం అవసరము. అది వాళ్ళ వల్ల ఇప్పుడు నాకు గనక ఒక 5 years బ్యాక్ ఇట్లా ఉండండి, ఇది ఇలాగే చేయండి అని భయపెట్టి చెప్పేవాళ్ళు ఉంటే ఈరోజు ఎంతో కొంత హెల్ప్ అయ్యేది. ఇప్పటివరకు ఏం హెల్త్ ఇన్సూరెన్స్లు లేవు. నేను ఎట్లా ఫేస్ చేసిన అనేది నాకే తెలుసు. ఎందుకంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఫ్యామిలీ సపోర్ట్ అనేది అందరికీ ఉండదు. వీళ్ళకి నాకు ఉంది, నాకు లేని పరిస్థితి ఏంటి. నా ఫ్యామిలీ కూడా ఎప్పుడు అదే చెప్తూ ఉంటుంది, ఎప్పుడు డిపెండెడ్గా ఉండొద్దు, ఎప్పుడు అట్లా సెన్సిటివ్గా ఆలోచించకు, నీ వెనకాల మేము ఉన్నప్పటికీ కూడా నీకంటూ సొంతంగా నువ్వు ఆలోచించగలగాలి అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లా అందరికీ ఉండదు అనేది నా ఇంటెన్షన్. ఎందుకంటే వచ్చే ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసేది మనమే. ఒక్కనొక స్టేజ్ వరకు అందరూ నా వ్యక్తిగత ప్రాబ్లం ఇది. నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో, అప్పుడు నా గురించి ఆలోచించరు కదా, వాళ్ళ ప్రాబ్లమ్ని ఫస్ట్ సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. అందుకే నేను ఎందుకంటే ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు, మనం మన వేలోనే వెళ్దాము, ఒకరికి మనం భారంగా ఎప్పుడు ఉండొద్దు. నా అడ్వైస్ అనేది మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు మేము చేసిన మిస్టేక్ ఇదే. ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ లేదు. ఇక మీదట అన్నీ సెట్ అయితే తీసుకొని మళ్ళీ అప్పుడు కూడా వీడియో చేస్తాను కంపల్సరీ. తీసుకుంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చిన్న నిర్లక్ష్యాలే భారీ మూల్యాన్ని చెల్లించే పరిస్థితులు క్రియేట్ చేస్తూ ఉంటాయి ఒక్కొక్కసారి. నాలాగా మీరు ఎవ్వరు అవ్వద్దు. మీరు కూడా మంచి ఆలోచనతోటి ఒక మంచి పాలసీని చూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను. దీని గురించి అయితే నాకు ఎలాంటి డీటెయిల్స్ లేదు, ఇది ప్రమోషన్ వీడియో కాదు, ఇది మాత్రం సజెషన్ అంతే. ఇది జస్ట్ సజెషన్ అండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన విషయాన్ని ఈ వీడియో పైన మాకేమైనా సజెస్ట్ చేయాలనుకుంటే కామెంట్ రూపంలో పెడతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఉంటాను, బాయ్.